హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ప్రధానంగా కొన్ని చోట్ల ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ జరుగుతుంది. ఆ ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి బయ్యర్లను సెల్లర్లను, ప్రధానంగా రీసేల్ ప్లాట్లను చూస్తున్న బయ్యర్లను సెల్లర్లను కొద్దిగా అలర్ట్ చేయడానికని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడైతే మహేశ్వరం మొదలుకొని ముచ్చర్ల దాకా ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారో అప్పుడే చాలా ప్రాంతాల్లో కొంతమంది సిండికేట్లుగా మారిపోయి అమ్మడానికి, అంటే వాళ్ళ గతంలో ఉన్న ప్లాట్లను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళను, అదే రకంగా సరే ఆ ఏరియాలో రియల్ భూమి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మనకు ఉపయోగపడవచ్చు అని చెప్పి ఆశిస్తున్న వారికి ఒక షాక్ ఇచ్చే రకంగా బిహేవ్ చేస్తున్నారు. నాకు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నిజంగా చాలా అదనిపించింది, అలార్మింగ్ అనిపించింది. గతంలో చాలా చూసాం మనం రియల్ ఎస్టేట్కి సంబంధించి. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇలాంటి వాటికి పాటలు పడతారు. ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు అప్ టు హెచ్ఎండిఏ లిమిట్స్ వరకు కొద్దిగా ఇబ్బంది లేదు, కానీ హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి పాత డిటీసీపీ కానీ ఇంకా పాతగా చెప్పాలంటే జీపీ లేఅవుట్లలో కానీ గతంలో ఎప్పుడో తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ముచ్చర్ల ఏరియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, స్పోర్ట్స్ హబ్ ఇవన్నీ పెడుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడుతున్నారు. ఇవన్నీ చెప్తున్నాం మనం. నా వీడియోస్, గతంలో చేసిన వీడియోస్ మీరు రెఫర్ చేసుకుంటే మీకు నేను మహేశ్వరం వైపు ఏమేమి రాబోతున్నాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కడతాల్ దగ్గర నుంచి డిటీసీపీ లేఅవుట్లు, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే జీపీ లేఅవుట్లు ఉన్నాయి. జీపీ ఇప్పుడు వాటికి సంబంధించి ఎవరైనా కొనడానికని వెళుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం పరిధిలో ప్లాట్లు ఉన్నాయి. ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు టకటకటకమని ఒక 10-12 మంది సిండికేట్లుగా ఏర్పడిపోతున్నారు. సిండికేట్లుగా ఏర్పడి ఆ ఊర్లోకి కొత్తగా ఎవరైనా ఎంటర్ అయినా చాలు వెంటనే ఏంటి అని వాకప్. వాళ్ళ నుంచి ఒకడు వస్తాడు, క్లియర్గా కనుక్కుంటాడు ఏంటి అమ్మడానికి వచ్చారా, కొనడానికి వచ్చారా. కొనడానికి వస్తే ఎక్కడ మీ బడ్జెట్ ఎంత ఏంటి, అమ్మడానికి వస్తే ఎక్కడ కొన్నావు, ఎవరి దగ్గర కొన్నావు, ఏ పేపర్లు ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయిందేమో, ఆల్రెడీ బెదిరిస్తారు, ఆల్రెడీ సెకండ్ రిజిస్ట్రేషన్ అయిందేమో, చెక్ చేసుకున్నారా, ఇట్లా భయపెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు అమ్మాలనుకున్న వాళ్ళకి వాళ్ళు గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద పెట్టిన రేటు కూడా రాని పరిస్థితి. కొనాలనుకున్న వాళ్ళకి 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుందో ఆ రేటు ఇప్పుడు పెట్టమని చెప్పి డిమాండ్. అది చాలా డేంజరస్ డెవలప్మెంట్. ఆ సిండికేట్స్ చాలా డేంజరస్గా మైండ్ గేమ్ ఆడి చేస్తుంటాయి. ఒక వర్గం వెళ్తుంది, దీంట్లో ఎవరు కొంటారు సార్, ఇది ఆల్రెడీ 2-3 రిజిస్ట్రేషన్స్ అయినాయి, చాలా కాంట్రవర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, దాంట్లో అది ఎఫెక్ట్ పడ్డదంటే మీకు ఎవరు పోదు అని భయం. ఇంకొక దిక్కు కొనడానికన్నా వెళ్తే ఫుల్ హైప్ సార్. ఇప్పుడు మొన్న సీఎం అనౌన్స్ చేసిందంటే అప్పటి నుంచి మొత్తం సినిమా మారిపోయింది, అబ్నార్మల్ రేట్స్ అయినాయి, సో మీకు ఇంత పెడితే కానీ దొరకదు. చీప్గా ఆల్రెడీ దొరుకుతాయి సార్, కానీ మళ్ళీ 2-3 రిజిస్ట్రేషన్లు ఉంటాయి, తర్వాత మీరే కోర్టు సూట్ తిరగాల్సి వస్తుంది. ఇట్లా ఆ సిండికేట్లు, ఆ విలేజ్లో ఉండే సిండికేట్లు వీళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ వ్యవహార శైలి పొద్దున్నే ఒక అడ్డ మీద కూర్చుంటారు మధ్యాహ్నం దాకా, 2-3 గంటల దాకా. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్డ వేరే ఉంటుంది. సో అట్లా మైండ్ గేమ్ ఆడ మొత్తం ఈ ట్రెండ్. ఇప్పుడు చాలా గతంలో మనకు నాగార్జున సాగర్ రూట్లో మనకు చాలా కనిపించినాయి ఇట్లాంటివి. అంత దూరం కూడా అవసరం లేదు. మన కోహెడ దగ్గర నుంచి మొదలు పెడితేనే చాలా పాత వెంచర్లలో, అంటే 2000 సంవత్సరం 2010 సంవత్సరం మధ్య వేసిన వెంచర్లలో ఒకటే ప్లాట్ 2-3 రిజిస్ట్రేషన్ చేసి తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు కోర్టుకి తెలిసి వదిలేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కోర్టుకి ఫైట్ చేసి ఓకే ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టాండర్డ్ కాబట్టి వాళ్ళే దక్కించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా చాలా చాలా జరిగినాయి. ప్రధానంగా ఇబ్రాహీంపట్నం రూట్లో అయితే ఇట్లాంటి సిండికేట్లు చాలా చాలా ఎక్కువ. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ శ్రీశైలం వైపు నడుస్తుంది కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ ఎంటబడుతున్నారు. ఏవైతే పాత వెంచర్లు ఉండి ఆ డెవలపర్లు వాటిని వదిలేశారు. డెవలపర్లు ఎలా ఉంటారంటే వాళ్ళు 80% సేల్ అయిపోయిందంటే మీతో దాన్ని ఉన్నంత ఉంటుంది కదా, అక్కడ కొంత మనకి ఫ్యూచర్లో పెరిగినప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టుగా వాటిని పక్కన పెట్టేస్తారు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానివల్ల అలా వదిలేసినవి. తర్వాత డిటీసీపీ లేఅవుట్లు పూర్తి స్టాండర్డ్లో ఉండవు, మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జీపీ అయితే ఇక క్వశ్చనే లేదు. జీపీ లేఅవుట్లు వేసిన వాళ్ళు అయితే ఎవరైతే అప్పట్లో ఉన్న భూముల ఓనర్లు జీపీ లేఅవుట్లకు ఇచ్చేసిన వాళ్ళు కూడా
మళ్ళా కోర్టుకు ఎక్కి వాటి మీద స్టే తెచ్చుకొని సతాయిస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనగామ ఏరియాలో కంట్రీ క్లబ్ అలాట్ చేసిన ఈ ప్లాట్లు ఉంటాయి, మంచి పత్రాలు ఉంటాయి, పేపర్లు, వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నందుకు గిఫ్ట్గా అట్లా ఇచ్చినవి. అవేవి లేవు అక్కడ. లోకల్ వాళ్ళంతా సిండికేట్ అయిపోయి ఫార్మర్స్, తర్వాత అక్కడ ఉన్న భూమి యజమానులు మళ్ళీ కేసేసి ఇవి మేము ఎవరికి ఇవ్వలేదు అన్నట్టుగా అగ్రిమెంట్ అయిపోతుంది, అప్పటికే సేల్ చేసేసారు. అయినా కూడా నడుస్తూనే ఉంది. సో అట్లా ఇప్పుడు ఈ ట్రెండ్ను ముఖ్యంగా సీఎం ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్ వీటిని దృష్టిలో పెట్టుకొని మనకు కడతాల నుంచి అమన్గల్ దాకా ప్రతి విలేజ్లో ఒక సిండికేట్ ఏర్పడి ఆ ఏరియాలో కొనాలన్నా అమ్మాలన్నా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. కాబట్టి మీకు ఒక దారి ఏంటంటే, కొనాలనుకున్నవారు కానీ అమ్మాలనుకున్నవారు కానీ రీసేల్ ప్లాట్లకు సంబంధించి ప్రత్యక్షంగా సరే, వెంచర్లు అంటే మీకు అన్నీ తెలిసిపోతాయి, ఎందుకంటే వెంచర్ ఓనర్లు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే డీల్ చేస్తారు, తీసుకెళ్తారు, చూపిస్తారు కొత్త వెంచర్లు. వెంచర్ చూసిన తర్వాత నచ్చిందంటే వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెడతారు, రేట్ ఫైనల్ చేస్తారు, టోకెన్, అదంతా ప్రాసెస్ నడుస్తుంది. కానీ రీసేల్కి సంబంధించి చూస్తున్న వాళ్ళు, అంటే గతంలో కొన్న వాళ్ళు అమ్ముకోవాలన్నా లేదు, ఇప్పుడు రీసేల్ ప్లాట్లో మాత్రమే కొందామని అనుకున్న వాళ్ళు, వీళ్ళు మాత్రం కార్పొరేట్ స్టైల్లో ఉన్న మా గ్రూప్ని కాంటాక్ట్ చేయండి. అధిరన్ గ్రూప్, మా ఆఫీస్ నాగోల్లో ఉంది. కంప్లీట్గా కార్పొరేట్ స్టైల్లో మాకు లీగల్ వాళ్ళు ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించే వాళ్ళు ఉంటారు, తర్వాత లీగల్ అడ్వైజర్ మీకు క్లియర్ కట్గా చెప్తారు దేనికి సంబంధించి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమి ఇష్యూస్ లేవు, క్లారిటీ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ చెప్తున్న అన్ని గ్రౌండ్ అయ్యి డెవలప్మెంట్ అయ్యే వరకు మరి మీ ల్యాండ్కి సంబంధించి ప్రొటెక్షన్ ఎవరు? మేము. వాటి మేనేజ్మెంట్, ఆ ప్లాట్ మేనేజ్మెంట్, ప్లాట్కి సంబంధించిన ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. లీగల్ ఫైట్ అండ్ తర్వాత లీగల్ గైడెన్స్ ఇవన్నీ చేస్తాం. అధిరన్ గ్రూప్ మాది నాగోల్లో ఆఫీస్ ఉంది. ఎవరైనా రీసేల్ ప్లాట్లు కొనాలనుకున్నవారు కానీ, రీసేల్ మీ దగ్గర ఉన్న ప్లాట్లు రీసేల్ చేద్దామనుకున్నా కానీ, ఈ సిండికేట్ల బారిన పడకుండా ఉండడానికి, సిండికేట్లు ఎట్లా ఉంటాయంటే ఒకటి మైండ్ గేమ్, లోపలికి వెళ్తే ఇంతే వస్తుంది ఇంత రాదు అనేది అట్లా. సెకండ్ థింగ్ చైన్ ఉంటుంది, మళ్ళీ ఎవరైనా వాడి తర్వాత ఇంకోటి అట్లా. ఓనర్తో మీట్ అవ్వాలంటే మధ్యలో 4 ఉంటారు, ఇటు బయ్యర్ను గెలవాలంటే మధ్యలో 3-4 ఉంటారు. సో వీళ్ళందరికీ షేర్ చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా మైండ్ గేమ్ ఆడతారు. వీళ్ళందరికీ ఎంతో కొంత డబ్బులు రావాలి కాబట్టి మైండ్ గేమ్ ఆడతారు. సో వీఆర్ మేకింగ్ ఈ రీసేల్ బిజినెస్ అనేది ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకొస్తున్నాం. దట్ ఈస్ వై వీ లాంచ్డ్ అధిరన్ గ్రూప్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్. సో ఇది నేను మీకు ఈ సిండికేట్ల బారిన పడకుండా మీ ప్లాట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయంలో అలర్ట్ చేయడానికి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అమాంగ్ యువర్ సర్కిల్స్. మీ ఇట్లా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ షేర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. రీసేల్ పర్టికులర్గా ఈ సిండికేట్ల బారిన పడకుండా, గ్రౌండ్ లెవెల్లో ఉన్న మధ్యవర్తుల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో షేర్ దిస్ వీడియో like those persons. So thank you so much.